నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సెన్సార్ బోర్డ్ మెంబర్‌షిప్ ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి దగ్గర నుంచి రూ. 10,00,000 కాజేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ, అలాగే మరొక వ్యక్తి పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని కేసు నమోదైంది. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. హ్మ్. సార్, ఏంటి సార్ ఇవాళ చాలా పత్రికల్లోనే వచ్చినటువంటి న్యూస్, సెన్సార్‌ని ఒక వ్యక్తికి ఆ బోర్డ్ మెంబర్‌షిప్ ఇప్పిస్తామని చెప్పేసి ఓ 10,00,000 తీసుకున్నారు. హ్మ్. అందులో మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారని తెలుస్తుంది. హ్మ్. సో, ప అసలు సెన్సార్ బోర్డ్ మెంబర్‌షిప్ కావాలి అనంటే డెఫినిట్‌గా డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటుందా? అంత మొత్తంలో కట్టాల్సిన అవసరం ఉంటుందా? ఏంటి? హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఆ వార్త విన్న తర్వాత. సెన్సార్ బోర్డు మెంబర్‌షిప్ ఇప్పిస్తామని చెప్పినటువంటి వాళ్ళు చెప్పటం ఏంటి, మనం రకరకాల మోసాలు, రకరకాలైనటువంటి హ్మ్. ఇవి మనం చూస్తుంటాం పత్రికల్లో ప్రతిరోజు సైబర్ నేరాల గురించి, సైబర్ మోసాల గురించి. ఆ విధంగానే ఒక వ్యక్తి ఆ విధంగా మోసపోయి రూ. 10,00,000 కట్టాడంటే అదేదో సెన్సార్ బోర్డు పదవనేటువంటిది అదేదో పెద్ద చాలా ఉన్నతమైనటువంటి పదవిలాగా ఫీల్ అయిపోవటం. అది హ్మ్. వచ్చేస్తే చాలా పెద్ద ఇది చేస్తుందనుకోవటం. చాలా హ్మ్. అమాయకత్వం, చాలా భ్రమ. అసలు ఏ రకంగా చేస్తారు సార్? ఆ సెలక్షన్ అనేది ఏ రకంగా ఉంటుంది? అది సెన్సార్ బోర్డ్ బోర్డ్ మెంబర్‌గా. అనేటువంటి దాంట్లో రీజనల్‌గా ముఖ్యంగా అది అధికార పార్టీ అనేటువంటి వాళ్ళ తాలూకు మెంబర్స్‌తో, వాళ్ళ తాలూకు వ్యక్తులతో నిండిపోయి ఉంటుందన్నమాట. హ్మ్. సెన్సార్ బోర్డ్ అనేటువంటి దానికి అర్హతల కంటే కూడాను అధికార పార్టీ తాలూకు వ్యక్తులు రికమెండ్ చేస్తే, ముఖ్యంగా ఎంపీ లెటర్, హ్మ్. ఎంపీలు రికమెండ్ చేయాలి. రికమెండ్ చేస్తే ఒక లెటర్ రాసేస్తే దిస్ పర్సన్ ప్లీజ్ టేక్ దిస్ పర్సన్ ఇంటూ సెన్సార్ బోర్డ్ హ్మ్. అని పెడితే అక్కడ ప్రతి సంవత్సరం సెన్సార్ బోర్డ్‌లో 2 ఇయర్స్‌కి ఒకసారి ఒక బోర్డ్ మారిపోతుంటుంది. హ్మ్. ఆ 2 ఇయర్స్ టైంలో ఒక 100, 150 మందిని సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌గా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు చేస్తారు. అధికార పార్టీ కాని వాళ్ళు కూడా కొంతమందికి బై దేర్ వాళ్ళకున్నటువంటి విద్యార్హతలు గాని, సమాజంలో వాళ్ళకున్నటువంటి వీటిని బట్టి కూడా ఇది ఉంటుంది. బట్ ఎవరైతే మాత్రం పర్టిక్యులర్‌గా పిలిచి నేను సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా పెట్టుకుంటామని మాత్రం చెప్పరు. సెన్సార్ బోర్డ్ అనేటువంటిది ఒక విధంగా రాజకీయ పునరావాస కేంద్రం. రాజకీయంగా ఏ పార్టీ సెంట్రల్‌లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువ ఉంటారు. ఈ రోజున బీజేపీకి సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా సెన్సార్ బోర్డ్‌లో ఉన్నారు. అంతకుముందు కాంగ్రెస్‌లో వాళ్ళు ఉన్నారు. హ్మ్. అందులో దాంట్లో సీక్రెట్ ఏమి లేదు. ఇట్ ఇస్ ఓపెన్ సీక్రెట్. హ్మ్. హ్మ్. అతి కొద్ది మంది మాత్రం అప్లై చేసుకొని వాళ్ళకున్న అర్హతలను బట్టి కొంతమందికి కొంతమంది సిన్సియర్ ఆఫీసర్స్ ఇస్తే ఇవ్వచ్చు. మోస్ట్ 90% ఆఫ్ ద సెన్సార్ బోర్డ్ ఈస్ ఫిల్డ్ అంటే విత్ ద ఇప్పుడు పొలిటికల్. సినిమాకి సంబంధించిన వాళ్ళు, ఈ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళని సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌గా ఎన్నిక చేయరా? లేదు. అసలు మీకెలా వచ్చింది? యాక్చువల్‌గా ఏంటంటే మెంబర్‌షిప్ మీకెలా దాంట్లో వచ్చింది? దాంట్లో దాంట్లో ఏంటంటే క్రైటీరియా ఏంటంటే సినిమా వాళ్ళతోటి గాని, సినిమాతోటి గాని, సామాజిక సేవతో గాని, కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు యాక్చువల్‌గా సినిమా రిలేటెడ్ పర్సన్స్‌కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. సినిమా రంగంలో జర్నలిస్టులు, రచయితలు, దర్శకులు, సినిమా రంగానికి సంబంధించిన సంగీత దర్శకులు ఇలాంటి వాళ్ళకి కొంచెం ప్రాముఖ్యత ఇచ్చేసినట్టు చేయాలి తప్ప, అందులో ఈ రోజున అది దాన్ని ఎవరు కన్సిడరేషన్‌లోకి తీసుకోరు. ఎక్కువగా పొలిటికల్ రికమెండేషన్స్ మాత్రమే పనిచేస్తుంటాయి. ఎంతమంది ఉంటారు దీంట్లో సెన్సార్ బోర్డ్ మెంబర్స్‌గా? సెన్సార్ బోర్డ్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి చొప్పున సెన్సార్ బోర్డ్ వాళ్ళు కొత్తగా మెంబర్స్‌ని చేస్తారనమాట. అప్పుడు అప్లై చేసుకునే వాళ్ళు ఈ రికమెండేషన్ లెటర్స్‌తో అప్లై చేసుకుంటే ఒక 100 నుంచి 150 నుంచి 200 మంది మెంబర్స్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సెన్సార్ బోర్డ్ మెంబర్స్ అంటే ఒకటే ఉంటారు, నలుగురు, ఐదుగురు ఉంటారని చాలామంది అనుకుంటారు. 150 మంది నుండి 200 మంది మెంబర్స్‌ని సెన్సార్ బోర్డ్‌లో అంటే వివిధ దీనివల్ల ఏమైనా రికమెండేషన్. లాభం ఉందా? ఇప్పుడు బోర్డ్ మెంబర్‌గా ఎన్నికవ్వటం వల్ల ఏమైనా లాభం ఉందా? చెప్తా. ఎందుకు అంత అది 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 ఆరాటపడుతున్నారు విన్న అనేది? తర్వాత దీనికోసమా ఇంత మనం కొట్టుకు సచ్చింది? హ్మ్. దీనికోసమా ఇంత ఇదైపోయింది మనం? రూ. 10,00,000 పెట్టి దాన్ని కొనుక్కోవాల్సినంత గొప్ప పోస్టా అది? అని మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి సినిమా, ప్రతి సెన్సార్ బోర్డ్ మెంబరు చూడరు. అందరూ అనుకుంటారు సినిమాలన్నీ ఇక సెన్సార్ కట్ కాని సినిమాలన్నీ గూడా సెన్సార్ కట్స్ అన్నీ గూడా చూసేస్తారు. సెన్సార్ కంటే అంతా మంచి మంచి సీన్స్ అన్నీ చూసేస్తారనేటువంటి భ్రమల్లో చాలామందుంటారు. హ్మ్. ప్రతి సినిమా, ప్రతి సెన్సార్ బోర్డ్ మెంబరు చూడరు. ఒక్క సినిమా చూసేటువంటి దానికి ఇద్దరు లేడీ మెంబర్సు, ఇద్దరు జెంట్స్, హ్మ్. నలుగురు ప్లస్ సెన్సార్ ఆఫీసరు. ఐదుగురు మాత్రమే సినిమా చూస్తారు. ఈ ఐదుగురు చూడాలంటే ఏంటి? నెక్స్ట్ వంతుల వారీగా ఈ సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమంటే మీకు పలానా రోజున సెన్సార్ ఉంది. మీరు రావాలి అని చెప్తారు. అని ఫోన్‌లో మెసేజ్ పెడతారు. లేతే అక్కడ సెన్సార్ ఆఫీస్ నుంచి ఫోనొస్తుంది. పలానా రోజున 11 గంటలకి పలానా దగ్గర షో ఉందండి. హ్మ్. సెన్సార్ ఉంది హ్మ్. అని చెప్తారు. ఏ సినిమాయా అంటే చెప్పరు. హ్మ్. సినిమా చెప్పకూడదు. ఏ సినిమాకి సెన్సార్ చేయబోతున్నారో చెప్పరు. తీరా పోయి ఆడ కూర్చున్న తర్వాత అది పెద్ద 'బాహుబలి' లాంటి గొప్ప సినిమా కావచ్చు. లేకపోతే పరమ చెత్త సినిమా 'సి గ్రేడ్, థర్డ్ గ్రేడ్' ఫిల్మ్స్ కావచ్చు. చూసే సినిమాల్లో 90% సినిమాలు అలాంటి సినిమాలే ఉంటాయి. హ్మ్. ఏ విధంగా 90% అటర్ ఫ్లాప్‌లు అవుతుంటాయో సినిమాలు, ఆ విధంగా చూసే సినిమాల్లో ఆ మెంబర్‌కి
పర్టిక్యులర్‌గా ఇది 90% చెత్త సినిమాలే వస్తుంటాయి. ఆ ఇద్దరు మాత్రమే. మళ్ళీ తనకి వంతొచ్చేటప్పటికి మళ్ళీ నెలకో వస్తుంది. అంటే ఒక 2 సంవత్సరాల కాలంలో, 2 సంవత్సరాల సెన్సార్ బోర్డ్ పీరియడ్‌లో ఒక మెంబర్ చూడగలిగేది మహా అయితే 20-24 సినిమాలు. 25 సినిమాలు చూడగలుగుతారు. హ్మ్. ఈ మెంబర్‌కి ఒకసారి వచ్చిన మెంబర్‌ని మళ్ళీ పిలవరు. నెల రోజుల దాకా. నెల, 2 నెలల దాకా మళ్ళీ తన వంతు రాదు. సా మేము రాలేమండి, ఖాళీగానే ఎక్కడో ఉంటారు. హ్మ్. హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళనే మెంబర్‌లుగా ఎయ్యరు. ఎక్కడో ఉంటారనుకోండి. ఏ తిరుపతి నుంచో, ఏ కాకినాడ నుంచో, ఏ వైజాగ్ నుంచో కూడా మెంబర్స్‌గా రికమెండేషన్‌తో వచ్చినోళ్ళుంటారు. మెంబర్ ఉంది రండి అని చెప్తే, రేపు సినిమా ఉంది రమ్మని చెప్తే వాడు కొత్త ఫ్లైట్ ఏసుకోనో, లేపోతే సెన్సార్ మనం చేయకపోతే సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోద్దన్నంత హుహు. బిల్డప్‌తో ఏ వైజాగ్ నుంచో, తిరుపతి నుంచో ఫ్లైట్‌లేసుకునేలా వస్తారు చాలామంది. కార్‌లేసుకునేలా వస్తారు. తీరా వస్తే ఆడికొచ్చి చూసేసి 3 గంటల సేపు ఒక పిచ్చి సినిమా చూసి సెన్సార్ సర్టిఫికేట్ చేసేసి దాన్ని పంపించేటువంటి ఒక ప్రక్రియ అది. హ్మ్. అంతే తప్ప దానివల్ల ఒరిగేది, దానివల్ల పెద్ద ఇది ఊడిపడేదే ఉండదు. హ్మ్. ఆ ఏదో విషయం పెద్ద తెలియక చాలామంది సంపాదించుకునేదానికి అవకాశం ఉన్న మాదిరిగా ఒక ఉద్యోగానికి పెట్టినట్టుగా ఆయన 13,00,000 అవుతది. కానీ 10,00,000కే నేను చేస్తాను అని రికమెండేషన్ చెప్పి 3,00,000 రికమెండేషన్ ఆయన ఒక ఎమ్మెల్సీ అంట. ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అంటే పెద్దల సభ, ఎగువ సభ హ్మ్. అంటాం మనం. హ్మ్. ఎగువ సభలో పనిచేసినటువంటి ఒక మాజీ ఎమ్మెల్సీ అలా చేశాడనేటువంటిది ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ ఇప్పిస్తాం చేయటం అనేటువంటిది ఒక చాలా హ్మ్. బ్యాడ్. అంటే ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డెఫినిట్‌గా చేయిస్తాడేమో అతనికున్నటువంటి పరిచయాలతో అని మేబీ నమ్మినట్టున్నారు. అది అది మనం ఎవరం కాదు. అది పోలీసులు అట్లా కేస్ బుక్ చేశారు కాబట్టి దాంట్లో వాట్ ఈస్ వాట్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు కామెంట్ ఆన్ దట్. బట్ హ్మ్. ఇలా అనుకునేటి వాళ్ళ భ్రమలు గాని, వాళ్ళ అమాయకత్వం గాని చాలా జాలేస్తుంది. సినిమా చూసినందుకు నేను ఫస్ట్ టైమ్ సెన్సార్ బోర్డ్‌లో నేను చేసినప్పుడు రూ. 800 ఫీజ్. మనం కారేసుకొని, మన పెట్రోల్ కొట్టుకొని, సెన్సార్ ఆఫీస్‌కెళ్ళి కూర్చొని 2 అవర్స్, 3 అవర్స్ 3 అవర్స్, 4 అవర్స్ ఆ నరకం పడొచ్చిందానికి 800 ఫీజుండేది. తర్వాత దాన్ని 1500 చేశారు. ఇప్పుడు 2000, 2500 ఉంది ప్రస్తుతం. సెన్సార్ ఒకసారి చేసినందుకు. అంటే ఇది చేస్తే అక్కడికక్కడే పేమెంట్ ఇస్తారు. లేదంటే తర్వాత ఆ అమౌంట్‌ని మన అకౌంట్‌లో ఎటుగా చేస్తారు. ఆ విధంగా సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఎంపికైనటువంటి వ్యక్తి తన 2 సంవత్సరాల పీరియడ్‌లో తను సంపాదించగల సెన్సార్ బోర్డ్ మెంబర్ ఫీజ్‌గా వచ్చేటువంటి అమౌంటు ఒక 20 సినిమాలనుకో, 25 సినిమాలనుకో, 25 రెండ్లు రూ. 50,000 వస్తాయి. 2 సంవత్సరాల పీరియడ్‌లో వచ్చేది. ఈ రూ. 50,000 గురించి ఎళ్లి ఆ టైం అంతా స్పెండ్ చేసి, వీళ్ళు పెట్రోల్ కొట్టించుకొని ఎళ్లి అక్కడ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఆ చిన్న హోదాని, ఆ రిజర్వ్‌నెస్‌ని ఎంజాయ్ చేయటం కోసం తప్పితే ఆర్థికంగా ఏ విధంగాను ఉపయోగపడేది కాదు. ఆ పిచ్చి సినిమాలు చూస్తే పిచ్చెక్కుద్ది. హ్మ్. మనకు రిలీజ్ అవుతున్న సినిమాలెన్నో, సెన్సార్ జరుగుతున్న సినిమాలెన్నో, సెన్సార్ అయిన తర్వాత రిలీజ్ కాని సినిమాలెన్నో హ్మ్. చూస్తే పిచ్చెక్కుద్ది. తలకాయ ఎందుకు ఒప్పుకున్నావురా బాబు! అని తల బాదుకునే పరిస్థితి ఉంటది. సెన్సార్ బోర్డ్ మెంబర్ అంటే. కాబట్టి ఆ హ్మ్. పిచ్చి భ్రమలు వదులుకోండి ఫస్ట్. హ్మ్. ఆ అవేర్‌నెస్ చెప్పడం కోసమే నేనిప్పుడు ఈ వీడియో యెస్. మాట్లాడుతుంది కూడా దాని గురించే. యెస్. సో, టెక్ మోసాలే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. సో, అలర్ట్‌గా ఇప్పుడు ఉండండి అని చెప్తా వస్తున్నారు ఎలాంటి గానీ వ్యక్తుల్ని సెలెక్ట్ చేస్తున్నారు ఏంటనేటువంటిది 30 ఇయర్స్‌గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఒక రైటర్‌గా, ఒక డైరెక్టర్‌గా, హ్మ్. ఒక జర్నలిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో అందరితో రిలేషన్స్‌లో ఉన్నాను. అందరితోటి ఉన్నాను. దాసరి నారాయణరావు గారు మా గురువు గారు ఎంపీగా ఉన్న రోజుల్లో ఆయన "ఏరా సెన్సార్ బోర్డ్ మెంబర్ చేస్తావా?" అన్నారు. "ఏమో సార్ గురుగారు యామ్ ఐ ఎలిజిబులా సార్" అని అడిగితే "వై నాట్ రా ఎవడెవడో ఉంటాడు దాంట్లో" అని చెప్పేసి ఆయన రికమెండేషన్ లెటర్ రాసి ఆయన పంపించి, ఆయన సెన్సార్ బోర్డ్ మెంబర్‌షిప్ తీసుకొచ్చి ఇచ్చింది నాకు. దాసరి ఓకే. నారాయణరావు గారు. ఓకే. హుహుహు. తర్వాత కృష్ణంరాజు గారు. హ్మ్. కృష్ణంరాజు గారు "ఏమయ్య ఇంతకుముందు చేసావు కదా సెన్సార్ బోర్డ్‌లో." సార్ చేస్తాను సార్. అని చెప్తే అప్పుడు ఆయన ఇంకొకసారి ఆయన రికమెండేషన్ లెటర్ రాసి ఆయన పంపించారు. హ్మ్. అంతే తప్ప మనం దానికోసం వెంపర్లాడి లక్షలు లక్షలు అదురుబెట్టేసి పోవాల్సినంత జాబ్ కాదది. ఆ భ్రమల్లో ఎవరు ఉండొద్దు. హ్మ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. రైట్. ఎగ్జాక్ట్‌గా చెప్పారు సార్. సో, టెక్ మోసాలే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్తూ హ్మ్. అలర్ట్ అవ్వమని చెప్తున్నారు. బట్ ఇటువంటి మోసాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కొన్ని మాత్రమే బయటకు వస్తూ ఉన్నాయి. సో, అవును. ఇంత మొత్తంలో ఎప్పుడైనా ఎవరైనా డబ్బులు అడిగేటప్పుడు దాని పూర్వపరాలు ఏంటి? అసలు ఏం హ్మ్. జరుగుతుంది? ఏంటనేది ఖచ్చితంగా హ్మ్. తెలుసుకొని ఇదంతా చేస్తే బావుండేది. వాళ్ళు కూడా హ్మ్. అలర్ట్‌గా ఉండాలి. ఎందుకంటే హ్మ్. చదువుకున్న వాళ్ళే అది కేవలం కాబట్టి. 2 సంవత్సరాలు ఉండే పదవమ్మా. ఆ! 2 సంవత్సరాల్లో ఇస్తే ఫీజులు నువ్వు అన్ని సినిమాలకి ఎళ్ళగలిగి చూడగలిగితే వచ్చేది నీకు 40,000-50,000 వస్తాయి. దానికి పోయి రూ. 10,00,000 ఖర్చు పెట్టుకోవటం అంటే ఎంత అవివేకం, ఎంత తెలియనితనం అది, ఎంత అమాయకత్వం. ఆ హ్మ్. ఆ అవేర్‌నెస్ అందరిలో కలగాలని కోరుకుందాం. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే.